పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 చిత్రం జూన్ 27వ తేదీన రిలీజ్ కాబోతోంది. దీంతో ఇప్పటికే టికెట్స్ బుకింగ్ మొదలైపోయాయి. అయితే కల్కి టికెట్స్ బుక్ చేసే ఆతృతలో చాలా మంది ఫ్యాన్స్ పప్పులో కాలేసిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం ఇదే వారంలో రిలీజ్ అవుతుంది. దీంతో సెర్చ్ ఆప్షన్ లో రాజశేఖర్ కల్కి చిత్రం కూడా చూపించింది. ఇది గమనించిన అభిమానులు ప్రభాస్ కల్కి సినిమా అనుకుని రాజశేఖర్ చిత్రానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. నిన్నటి నుంచి దీనిపై గగ్గోలు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. అయితే తాజాగా దీనిపై హీరో రాజశేఖర్ రియాక్ట్ అయ్యారు. కుకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్ లో రాజశేఖర్ కల్కి సినిమా 6 షోస్ హౌస్ఫుల్ అయిపోయాయి. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇదే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 30 షోలకి టికెట్లు ఇలానే ఫాస్ట్ గా బుక్ అయ్యాయి. దీనిపై రాజశేఖర్ స్పందిస్తూ నాకు అసలు సంబంధం లేదు. జోక్స్ పక్కన పెడితే ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో మా వైజయంతి మూవీస్ అశ్విని దత్త తెరకెక్కిస్తున్న కల్కి 2898 చిత్రం రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీని మరో మెట్టుకు ఈ సినిమా ఎక్కిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. మూవీ టీమ్ కి నా శుభాకాంక్షలు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాజశేఖర్ ప్రశాంత్ వర్మ కాంబోలో 2019లో రిలీజ్ అయిన కల్కి చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ సరిగ్గా ప్రభాస్ కల్కి చిత్రం రిలీజ్ అయ్యే వారంలోనే రాజశేఖర్ కల్కి కూడా రిలీజ్ చేయడంతో అసలు కన్ఫ్యూజన్ మొదలైంది. తాజాగా దీనిపై బుక్ మై షో కూడా రియాక్ట్ అయింది. కంగారు పడద్దు, మీరు రాజశేఖర్ కల్కి సినిమాకి బుక్ చేసిన ప్రభాస్ కల్కి చిత్రానికి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. త్వరలోనే ఈ ఇష్యూని పరిష్కరిస్తాం అంటూ బుక్ మై షో ప్రభాస్ ఫ్యాన్స్ కి క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది. అయినా సరే డార్లింగ్ అభిమానులు బుక్ మై షోను బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇక దీపికా పదుకొనే, దిశా పాటాని వంటి ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటిస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.